చాలామంది సర్వైకల్ స్పాండలైటిస్ అనేది ఒక ఆర్థో ప్రాబ్లమా, ఒక న్యూరో ప్రాబ్లమా? అసలు ఏ డాక్టర్ చూడాలి? ఆర్థో డాక్టర్ చూడాలా? న్యూరో డాక్టర్ని చూడాలా? కానీ సర్వైకల్ స్పాండలైటిస్ అనేది పెయిన్ మొదలైనప్పుడు ఖచ్చితంగా అది లోకల్‌గా ఉండి, ఈ వెన్నుపూసల మీద ఒత్తిడి అయ్యి, ఆ వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే ఇన్‌ఫ్లమేటరీ పెయిన్ అది ఆర్థోపెడిక్ కిందకొస్తుంది. అది కాకుండా ఆ ఒత్తిడి బాగా ముదిరి అక్కడున్న డిస్క్ కూడా అరిగిపోయి అది వెళ్ళి నరాన్ని ఎప్పుడైతే నొక్కుతుందో ఆ నరం వల్ల ఈ చేతులంతా మనకు ఈ నాగింగ్ పెయిన్ వస్తుందో దాన్ని మనము సర్వైకల్ స్పాండలైటిస్ అంటాం, రాడికులోపతి. సో ఇలాంటి కండిషన్ని న్యూరో కిందకు వస్తుంది. సో ఈ ఆర్థో న్యూరో ఇవేవి కూడాను ఇవి వచ్చింది మెకానికల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ ఆర్థో న్యూరో ప్రాబ్లమ్ని మనము అర్థం చేసుకొని ఎటువంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా ఆ ఇంటెన్సిటీ ఆఫ్ అక్యూట్ పెయిన్ని చాలా సింపుల్గా హైడ్రోథెరపీ టెక్నిక్స్ వాడుకుంటూ ప్రాపర్ పిల్లో సపోర్ట్ తీసుకుంటూ అవసరమైతే సాఫ్ట్ కాలర్ని జాగ్రత్తగా పెట్టుకోవటం, వీలైనంత వరకు వర్క్ లోడ్ని తగ్గించుకోగలిగితే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి మనం చాలా తొందరగా బయటపడతాం. ఒక్కసారి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి ఎప్పుడైతే బయటపడతామో చిన్నగా మనము నెక్ ఎక్సర్సైజెస్ని కానీ మనం చేసుకోగలిగితే ఈ నెక్ దగ్గర ఉన్న కండరాలన్నీ కూడా బలం పుంజుకొని తద్వారా రిపీటెడ్ నెక్ పెయిన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. లేకపోతే ఈ గిడ్డినెస్ రావటం, చెయ్యంతా లాగటం ఇవన్నీ కూడా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి.